ఆరాధించుదము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా యేసు ప్రభు, మీ అతి శ్రేష్టమైన పాదాలకు ఈ ఉదయకాల సమయమున కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినములో మా జీవితంలో ఆస్వాదించుటకు మా ఇలా మీరు చూపినటువంటి మహత్తరమైనటువంటి ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి జీవంతో మీ పాద సన్నిధికి రావడానికి, ఇదిగో మీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని స్తుతించడానికి అయ్యా ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు. మీకు ప్రాముఖ్యంగా ఈ దినం మట్టల ఆదివారంగా మా జీవితంలో జ్ఞాపకం చేసుకొని మీ పాదాలకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తుండగా, సమాధాన రాజుగా యెరూషలేములో ప్రవేశించినటువంటి మా ప్రభు, అటువంటి సమాధానాన్ని మా జీవితంలో సైతం మీరు అనుగ్రహించి మా జీవితాలను సమాధానపరచుమని ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ మందిరంలో మేము చేరి మీ నామాన్ని గణపరుస్తూ ఉంటుండగా మాతో మీరుండి నీకు మహిమకరంగా ఈ ఆరాధన జరిగించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. యేసు జయముతో యెరూషలేము చేరే రాజుగా అనేటువంటి ఆ పల్లవి ఒక వచనాన్ని మన జీవితంలో పాడుతూ దేవుని యొక్క నామాన్ని గణపరుస్తాం. యేసు జయముతో యెరూషలేము చేరే రాజుగా, యేసు జయముతో యెరూషలేము చేరే రాజుగా, వాసురంబుగా చిన్న గణిత పిల్లనెక్కి వెళ్ళెను వింతగా, ఆశదీరాను జయస్తుతులు జయ వెళ్ళిరి, ఆశదీరాను జయస్తుతులు జయ వెళ్ళిరి. యేసు జయముతో యెరూషలేము చేరే రాజుగా, బట్టలను త్రోవ మీద పరచి వింతగా పట్టగోనుచు ఖర్జూర మాటలు నెట్టుకోనుచు ఒకరితోనొకరు, పట్టు వదలక ప్రభు వెంట జనిరి రాజలు, పట్టు వదలక ప్రభు వెంట జనిరి రాజలు. యేసు జయముతో యెరూషలేము చేరే రాజుగా, యేసు జయముతో యెరూషలేము చేరే రాజుగా, నేడు మనమందరమును కూడి ప్రభువును, నేడు మనమందరమును కూడి ప్రభువును వేడుకాతోడ హృదయములలో కడు దివ్యమైన పాదములు వేడువకను సేవింతు బురారే ప్రభువును, వేడువకను సేవింతు బురారే ప్రభువును. యేసు జయముతో యెరూషలేము చేరే రాజుగా, యేసు జయముతో యెరూషలేము చేరే రాజుగా. అదే విధంగా మనం అందరం కూడా ఒక స్థలంలోనే మనల్ని మనం పరీక్షించుకొని దేవుని యొక్క సహవాసంలో మన పాపములను ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఒప్పుకుందాము. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేస్తుంది, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటున్నాను. మనం పాపము లేని వారమని చెప్పుకుని మనల్ని మనమే మోసపుచ్చుకుంది, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనమందరం కూడా ఈ సమయం నా సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయంతో విశ్వాసంతో ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఒప్పుకొనుము.
అందరం కలిసి పాప ఒప్పుకొని ప్రార్థన చెప్తాము. సర్వశక్తి మిగిలి కార్యక్రమం తండ్రి తప్పపోయిన గొర్రెవల్లే మేము నీ మార్గంలో తప్పితిమి. మా హృదయంలో ఆలోచనలు ఆశలు మిగిలి అనుసరిస్తూ నీ పరిశుద్ధమైన ఆజ్ఞల్ని పెట్టి మేము చేయవలసినవి చేయక చేయరాని చేస్తాం. మాలో క్షేమం ఏమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీ మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభు పాప పీడితులమైన మమ్మల్ని కరుణించు. ఓ దేవా తమ తప్పిదములు ఒప్పుకుని వారిని కాయ పశ్చాత్తాపడవాలని తిరిగి చేర్చుకుని మరియు మిగిలి కార్యక్రమాల తండ్రి నీ పరిశుద్ధ రామునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తం దయచేయము. ఆమేన్. సర్వశక్తి కార్యక్రమం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనకు విడుదల కలగజేసి మన నడతను సరిదిద్దుకోవడం తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మక కృపయు ఆదరణయు సదాకాలం దేవుడు మనకు అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్. ఈ సమయమున దేవుని యొక్క వాక్యము చదివి వినిపించబడుతుంది. పరిశుద్ధుల ప్రేమలు తండ్రి కృపగల దేవ కొద్ది కాల సమయంలో యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్న సమకూర్చి జ్ఞానం చెల్లిస్తుండగా ఇక ఆరాధన మీకు మహిమకరంగా జరిగిస్తున్న సహనాన్ని ఉపయోగించున్నాం. వాక్యం చదువుతుండగా ఫస్ట్ జ్ఞానం గ్రహించి మనసును అనుగ్రహించున్నాం. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. 9వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం. అద్రపు దేశం గూర్చి దమస్కు పట్టణం గూర్చి వచ్చిన దేవోక్తి ఏలనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలులకు వారిని అందరినీ లక్ష్య పెట్టువారు కనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతును గూర్చి జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనుల నుంచి వారి వచ్చింది. తూరు పట్టణపు వారు ప్రాకారం గల కూటమి కట్టుకొని ఇసుక రేవులంత విస్తారంగా వెళ్ళి వీధులలోని పసుపంత విస్తారంగా సువర్ణము సమకూర్చుకున్నది. యెహోవా సముద్ర వనరులు దాని బలమును నాశనం చేసి దాని ఆస్తిని నరుల చేతికి అప్పగించును. అది అగ్ని చేత కాల్చబడు. అష్కెలోను దానిని చూచి జడియులు, గాజా దానిని చూచి బహుగా వణుకును. ఎక్రోను పట్టణము తాను నమ్ముకున్నది అవమానముగా చూచి భీతినందును. గాజా రాజు లేకుండా పోను. అష్కెలోను నిర్జనంగా ఉండును. అష్టోదులో సంకర జనము కాపురముండును. ఫిలిష్తీయుల అత్యాస్పదము నేను నాశనం చేసేది. వారి నోట నుండి రక్తము వారికలు తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసము నేను తీసివేసేది. వారు శేషంగా నుండు. మన దేవుడికి వారి యూదా వారు పెద్దల వలె నుండు. ఏకోను వారు యోగూశీల వలె నుండు. నేను కన్నులాగా చూచి కనుక బాధించు వారి ఎక్కను సంచరింపకుండాను. తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుకున్నకి నేను ఒక దండు పెట్టను ఏర్పరచదును. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిమును రథం ఉండకుండా నేను చేసేదను. యెరూషలేమును గుర్రము లేకుండా చేసేదను. యుద్ధపు వీలు లేకుండా పోను. నీ రాజు సమాధానకర్త అన్యజనులకు తెలియజేయును. సముద్రం నుండి సముద్రం వరకు యూఫ్రాటీస్ నది మొదలుకొని బోధిగంతం వరకు అతడు ఏడు. మరియు నువ్వు చేసిన నిబంధన రక్తం బట్టి తాను పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదును. బంధకంలో పడి నిరీక్షణ గలవాగా మీ కోటలో మరలా ప్రవేశించుడి. రెండంతగా మీకు మేలు చేసిందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం వెంటిలో దీవించిన కాక. సువార్తల పాఠంలో మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 1-10 వచనాలు. మార్కు సువార్త 11వ అధ్యాయం 1 వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కోట దగ్గర ఉన్న బెత్సేదా బెతనియా అను గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదురున్న గ్రామంలోకి వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన యొక్క గాడిద పిల్ల కనబడను. దాని మీద ఏ మనుషులను ఎప్పుడు కూర్చుకోలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరెందుకు ఇలా చేస్తున్నారని మేము అడిగిన ఎడల అది ప్రభువులకు కావాల్సినదని చెప్పి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి
పంపునని చెప్పి వారిని పంపారు. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తర్వాతిగా కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడి దానిని విప్పుచుండగా అక్కడ నిలిచిన వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగి అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు ఒప్పుకొనిచ్చారు. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చున్నారు. అనేకులు తమ బట్టలు దారి పొట్టున పరిచిరి, కొందరు తమ పొలంలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చిన వారును జయము ప్రభు పేరిట వచ్చేవాడు స్థితింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్థితింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయించుతుంది. దేవుడిచ్చిన దివ్య వాక్యమిదేను మనకు ఎన్నలారా, భావశుద్ధిని చేయుగల శుభవర్తమానము దీని పేరు. దేవుడిచ్చిన దివ్య వాక్యమిదేను మనకు ఎన్నలారా. దయచేసి కూర్చోండి. ప్రార్థించుదాము. దయగల తండ్రి, మహోన్నతుడు మీ పాదాల పాదములు. ఉదయకాల సమయం మరొకసారి ఈ పరిశుద్ధ సన్నిధికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించి ఈ ఆరాధనలో పాల్పొందుటకు నీకు మనం చూపుతారని మీకు స్తోత్రం. ఈ సమయంలో నీ పరిశుద్ధ వాక్యమును ధ్యానించగా మీరే మాతో ఉండమని మీ స్వరాన్ని మా అందరికి వినిపించు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామ పేరిట మరొక్కసారి మీ నామాన్ని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన రక్షణ మార్గంలో సాగిపోతున్నటువంటి దేవుని పరిశుద్ధ సంగమా, ఉదయకాల సమయం దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామాన్ని మన జీవితంలో స్థుతించడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి మొట్టమొదటి దేవునికి మనమందరం కూడా నిండైనటువంటి వందనాలు చెల్లింపబద్ధులమైన, అదే రీతిగా పరిశుద్ధ సంఘం అంతటికి కూడా ఉదయకాల సమయంలో నా నిండైనటువంటి కృతజ్ఞత వందనాలు స్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను. సంఘముగా మీ కుటుంబంలో మీరుండి ఈ యొక్క సందేశాన్ని వీక్షించడానికి, ఫోన్ ద్వారా ఈ సందేశాన్ని చూడడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మనం అందరం కూడా దేవునికి నిండైనటువంటి వందనాలు చెల్లింపబద్ధులమైనామని మరి ఒక్కసారి బాబు పేరిట జ్ఞాపకం చేయబడుతున్నాం. మరి చక్కటి ఏర్పాట్లు చేసినటువంటి మన ప్యాస్టెడ్ కమిటీ పెద్దలందరికీ కూడా ప్రేమపూర్వకంగా దేవుని పేరిట నా నిండైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. మరి దినం మన అధ్యక్ష మండలం అంతటా కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాటల ఆదివారంగా మన జీవితంలో ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాటల ఆదివారం అంటేనే మన చిన్నతనం అనగా మన బాల్య ప్రాయం మనకు గుర్తుకొస్తుంది. ఎంతో చక్కగా బట్టలకు పూలు పెట్టి వాటిని అలంకరించి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి పాటలు పాడుతూ దేవుని యొక్క నామాన్ని మాయపరుస్తూ తద్వారా ఆరాధనలో పాల్గొంటూ సంతోషంగా ఈ దినమంతా కూడా మనం గడుపుతూ ఉంటాం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి అవకాశం మనకు లేకపోయినప్పటికీ ఉన్నటువంటి సమయాన్ని మన జీవితంలో మనం సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క నామాన్ని ఈ రీతిగా మనం ఆరాధించడానికి ప్రభు యొక్క అవకాశాన్ని మనకి ఇచ్చినాడని ఇచ్చి ఏ స్థితి మన జీవితంలో ఉన్నప్పటికీ అన్ని వేళలా దేవుని యొక్క నామాన్ని మనం స్తుతింపబద్ధులమైనామని మరొకసారి దేవుని పేరిట మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. మరి దినం మనకి ఇవ్వబడినటువంటి అంశం కూడా క్రీస్తు సమాధాన రాజు అనేటువంటి అంశము మన దక్షిణ ఇండియా సంఘం వారు మనకి ఏర్పాటు చేసినారు. చాలా చక్కటి మాట. మరి సమాధాన రాజు అనేటువంటి ఈ మాట చాలా ఉన్నతమైనటువంటి మాట. మరి దినం మరి ప్రభు జయతరుల మధ్య యెరూషలేము దేవాలయంలో ఆయన ప్రవేశించినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఈ దినం మరి దేవుని యొక్క వాక్యంలో ఉదయకాలం చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యంలో ఒక 2-3 విషయాలు చాలా క్లుప్తంగా మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజు మనకి ఇవ్వబడినటువంటి పాఠ్య భాగాలు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం
మొదటి 12 వచనాలైనా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11-22 వచనాలైనా, అదే రీతిగా మరి మార్కు సువార్త ఈ దినం మనం చదువుకున్నటువంటి లేఖనంలో 11వ అధ్యాయం మొదటి 11 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్న చాలా సంగతులు ఇక్కడ ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. జకరియా గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ఉన్నతమైనటువంటి మాటలు ఇక్కడ మనకు ఆయన జ్ఞాపకం చేస్తాడు. అంటే మరి లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రీస్తు ప్రవక్తల ద్వారా ప్రవచింపబడినటువంటి సమాధాన రాజు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ప్రవక్తల ద్వారా ప్రవచింపబడినటువంటి సమాధాన రాజు. ఇది ఈ దినం మరి మొట్టమొదటి విషయంగా మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సుమారు క్రీస్తు పూర్వం 520 నుండి 518 సంవత్సరంలో బబులోను చెరలో నుండి తిరిగి వచ్చినటువంటి యూదులకు క్రీస్తును కూర్చున్నటువంటి ప్రవచనాన్ని మరి జకరియా ప్రకటించినట్టు ఈ లేఖన భాగంలో మనం గమనించవచ్చు. చాలా ఉన్నతమైనటువంటి మాట. ఈ చెరలో నుండి వచ్చినటువంటి యూదులకు క్రీస్తును కూర్చున్నటువంటి ప్రవచనాలను చాలా చక్కగా ఆయన ప్రకటించినాడు. అందుకే ఈ లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత చక్కగా ఈ మాటలు మనకు కనబడతాయంటే, సియోను నివాసులారా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలా ఉన్నతమైనటువంటి మాటలు ఆయన జ్ఞాపకం చేస్తారు. అంటే ఈ మాటలు తెలియజేస్తూ వారికి ఏం బోధిస్తాడు ఇక్కడ అంటే, అతడు రథములు గుర్రములు యుద్ధపు వీలు లేకుండా చేసి సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయనంటాడు. అందుకే ఈ దినం మనకి ఇవ్వబడినటువంటి అంశం కూడా అదే, సమాధాన రాజు. క్రీస్తు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన పరిచర్య విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన సువార్త విధానాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సమాధాన పరిచర్యను ఈ లోకంలో ప్రభు కొనసాగించినాడు. చెరలో ఉన్నటువంటి యూదులకు ఈ జకరియా తన యొక్క క్రీస్తు అనగా ఈ లోకంలో ప్రభు పుడతాడు, ఈ లోకంలో ప్రభు జన్మిస్తాడు. అందుకే యెషయా గ్రంథకర్త కూడా తన ప్రవచన విధానంలో ఆయన జ్ఞాపకం చేస్తాడు చాలా చక్కగా. మరి ఎందుకంటే సమాధాన అధిపతిగా ఈ లోకంలో ఆయన ఉంటాడనేటువంటి సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. దూతలు కూడా యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలు, సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద అంటే క్రీస్తు యొక్క జననాన్ని గురించి కూడా ఆయన సమాధానాన్ని ఈ లోకంలో స్థాపించడానికి ప్రభు జన్మిస్తాడు అనేటువంటి సత్యాన్ని అలనాడు ప్రవక్తలు చాలా చక్కగా ప్రవచించినారు. కాబట్టి మొట్టమొదట ఈ దినం మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు సమాధాన రాజు అనేటువంటి సత్యాన్ని అలనాడు ప్రవక్తలు ప్రవచించినట్టు లేఖన భాగంలో ఈ దినం మనం గమనిస్తున్నాం. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములైనను కొట్టివేయుటకు వచ్చిందని తలంచవద్దు. ప్రభువును సమానమైనటువంటి సత్యాన్ని దేవుడు తన యొక్క లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సమాధాన రాజును మన జీవితంలో స్వీకరించుకోగలిగినప్పుడు, మన జీవితంలో అంగీకరించగలిగినప్పుడు ఆ సమాధానాన్ని మన జీవితంలో పొందుకొని ఈ సమాజంలో దేవునికి సాక్షిగా మనం జీవిస్తామని దేవుడు తన లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మరి మార్కు సువార్త ఈ దినం మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 11 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా చక్కటి మాటలు ఇందులో మనకు కనబడుతున్నాయి. చాలా చక్కగా అంటే ఒకవేళ ఈ మాటలు మన జీవితానికి మనం ఆపాదించుకుంటే, ఈ మాటలు మన జీవితానికి ఆపాదించుకొని మనం ఆలోచన చేసుకుంటే ఇందులో చాలా చక్కటి భావాన్ని మన జీవితంలో మనం గమనించవచ్చు. ఆ బెత్ఫగే గ్రామాలకు తన శిష్యులను పంపినప్పుడు ఆ గాడిద కట్టబడి ఎక్కడ ఉంటుంది అనేటువంటి సత్యాన్ని ప్రభు తన శిష్యులకు తెలియజేసినాడు. కట్టబడినటువంటి గాడిద, కట్టబడిన
కట్టబడినటువంటి గాడిద, ఇది మానవులకు చాలా ఉన్నతమైనటువంటి సాదృశ్యమైనటువంటి మాటగా మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవుడు ఏ విషయంలో కట్టబడి ఉన్నాడు? పాపంలో కట్టబడి ఉన్నాడా? దోషంలో కట్టబడి ఉన్నాడా? దుర్మార్గతలో కట్టబడి ఉన్నాడా? వ్యసనములో కట్టబడి ఉన్నాడా? దేవునికి అవిధేయమైనటువంటి పనులతో కట్టబడి ఉన్నాడా? ఈ దినం ప్రభు అంటున్నాడు, కట్టబడినటువంటి గాడిద నా కొరకు అక్కడ ఉంది, దాన్ని విప్పి తోలుకొని రండి, దాన్ని విప్పి తోలుకొని రండి. ఈ దినం ప్రభు నిన్ను గురించి నన్ను గురించి ఈ మాట ఆదేశిస్తున్నాడు. కట్టబడినటువంటి మన జీవితాలు, దేవునికి విరోధమైనటువంటి ప్రతి కార్యంలో కట్టబడినటువంటి మన జీవితాలు విడిపింపబడి ప్రభు కొరకు వాడబడాలి అంటున్నాడు. కట్టబడినటువంటి నీ జీవితం గొప్పగా ఈ లోకంలో సాగిపోయి, అందుకే ఆయన ఇచ్చేటువంటి సందేశంలో శాంతి సమాధానం, ప్రజలకు కావలసినటువంటి శాంతిని, ప్రజలకు కావలసినటువంటి సమాధానాన్ని పరిపూర్ణంగా తన బోధల ద్వారా అందించినాడు. లోకం ఇచ్చేటువంటి శాంతి కాదండి, నేను ఇచ్చేటువంటి శాంతి, నేను ఇచ్చేటువంటి సమాధానం శాశ్వతంగా మీ జీవితంలో ఉంటుందని ఆయన జ్ఞాపకం చేస్తాడు. యోహాను సువార్త 14:27 మనం జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు కదా, నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చేటువంటిది కాదు, నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను. మత్తయి సువార్త 5:11 కూడా మనం చూస్తాం. కొండ మీద ప్రసంగం అంటాం. ఈ మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా సంగతులు అక్కడ మనకు కనబడతాయి. దీనత్వం అక్కడ ఉంది, సాత్వికం అక్కడ ఉంది, కనికరం అక్కడ ఉన్నది కదా, ఉద్దేశుద్ధి అనేది అక్కడ ఉన్నది, సమాధానం అనేది అక్కడ ఉన్నది. ఆ ధన్యతలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన చేసినటువంటి ఆ బోధల్లో మానవుని యొక్క జీవితానికి కావలసినటువంటి శాంతి సమాధానానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంగతులు ఆయన చేసినటువంటి బోధల్లో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ప్రభు తన మాటల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆ గాడిద నాకు అవసరతగా ఉంది, కట్టబడినటువంటి గాడిదను మీరు విప్పుకొని తోలుకొని రండి. ఎవరైనా అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. నిజంగా దాని జీవితం ధన్యమైందనే ఈ సమయంలో మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. గుర్రము గాడిద రెండు, గుర్రం అనేది గర్వానికి సూచన, గాడిద అనేది దీనత్వానికి సూచన కదా. ప్రభు యొక్క ఈ ప్రయాణాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యెరూషలేము ప్రవేశంలో ఆయన వాడుకున్నటువంటి వాహనం ఏదైతే ఉందో ఈ గాడిదను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది దీనత్వానికి సూచనగా మన జీవితంలో మనం పరిగణించవచ్చు. దీనత్వం, క్రీస్తు సమాధానమును ప్రకటించినటువంటి రాజు. ఆయన పరిచర్య చూడండి, ఆయన సువార్త విధానాన్ని చూడండి, ఎంతో గొప్పగా ఈ లోకంలో సాగిపోయి. అందుకే ఆయన ఇచ్చేటువంటి సందేశంలో శాంతి సమాధానం, ప్రజలకు కావలసినటువంటి శాంతిని, ప్రజలకు కావలసినటువంటి సమాధానాన్ని పరిపూర్ణంగా తన బోధల ద్వారా అందించాడు. లోకం ఇచ్చేటువంటి శాంతి కాదండి, నేను ఇచ్చేటువంటి శాంతి, నేను ఇచ్చేటువంటి సమాధానం శాశ్వతంగా మీ జీవితంలో ఉంటుందని ఆయన జ్ఞాపకం చేస్తారు. యోహాను సువార్త 14:27 మనం జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు కదా, నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చేటువంటిది కాదు, నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను. మత్తయి సువార్త 5:11 కూడా మనం చూస్తాం. కొండ మీద ప్రసంగం అంటాం. ఈ మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా సంగతులు అక్కడ మనకు కనబడతాయి. దీనత్వం అక్కడ ఉంది, సాత్వికం అక్కడ ఉంది, కనికరం అక్కడ ఉన్నది కదా, ఉద్దేశుద్ధి అనేది అక్కడ ఉన్నది, సమాధానం అనేది అక్కడ ఉన్నది. ఆ ధన్యతలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన చేసినటువంటి ఆ బోధల్లో మానవుని యొక్క జీవితానికి కావాల్సినటువంటి శాంతి సమాధానానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంగతులు ఆయన చేసినటువంటి బోధల్లో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ప్రభు తన మాటల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నారంటే, ఆ గాడిద నాకు అవసరతగా ఉంది, కట్టబడినటువంటి గాడిదను మీరు విప్పుకొని తోలుకొని రండి. ఎవరైనా అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. నిజంగా దాని జీవితం ధన్యమైందనే ఈ సమయంలో మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. గుర్రము గాడిద రెండు, గుర్రం అనేది గర్వానికి సూచన, గాడిద అనేది దీనత్వానికి సూచన.
కదా. ప్రభు యొక్క ఈ ప్రయాణాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యెరూషలేము ప్రవేశంలో ఆయన వాడుకున్నటువంటి వాహనం ఏదైతే ఉందో ఈ గాడిదను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది దీనత్వానికి సూచనగా మన జీవితంలో మనం పరిగణించవచ్చు. దీనత్వానికి సూచనగా ఈ గాడిదను మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. గాడిద అంటేనే ఒక ఎన్నిక లేనటువంటి జంతువుగా ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. గుర్రం మీద వచ్చేటువంటి వాడు ఎంతో గాంభీర్యంగా గర్వంగా ఈ లోకంలో ప్రయాణం చేస్తాడు. కానీ గాడిద మీద మరి ప్రయాణం చేయడం అంటే ఇది చాలా సమాధానంతో నిండుకున్నటువంటి ప్రయాణం, చాలా ఉన్నతమైనటువంటి దీనత్వానికి సూచనగా ఉన్నటువంటి విధానం. అందుకే ప్రభు తన జీవిత విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సమాధానానికి రాజుగా ఉన్నటువంటి వాడు, సమాధాన సువార్తను ప్రకటించినటువంటి వాడు. ప్రజలందరూ కూడా ఆయన యొక్క శాంతి సమాధానముల చేత ఈ లోకంలో జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అని ఈ దినం ప్రభు తన యొక్క లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మూడవదిగా మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు సమాధాన మార్గమును ప్రతిష్ఠించినటువంటి రాజు. మూడు విషయాలు ఉదయకాల సమయంలో ఈ దినం మరి క్రీస్తు సమాధాన రాజు అనేటువంటి అంశాన్ని ఈ మట్టలాగ ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక ఈ మూడు విషయాలు క్లుప్తంగా మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది క్రీస్తు ప్రవక్తల ద్వారా ప్రకటింపబడినటువంటి సమాధాన రాజు. రెండవది క్రీస్తు సమాధానమును ప్రకటించినటువంటి రాజు. మూడవది క్రీస్తు సమాధాన మార్గమును ప్రతిష్ఠించినటువంటి రాజు. ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి వాక్యం. పత్రికల వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-22 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆయన ఏ రీతిగా ఈ సమాధాన మార్గంలో ప్రతిష్ఠించినాడో ఈ లేఖన భాగంలో ఆయన చాలా చక్కగా జ్ఞాపకం చేస్తాడు. అంతకు ముందు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా చక్కగా ఈ మాటలు మనకు కనబడుతుంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి ఒకసారి. సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. నిజంగా చాలా ఆశ్చర్యమైనటువంటి మాట. మనం అందరం కూడా చాలా ఆలోచన చేయవలసినటువంటి మాట. అనగా క్రీస్తు తాను ప్రతిష్ఠించినటువంటి ఈ సమాధాన మార్గాన్ని మనకు ఆయన జ్ఞాపకం చేస్తుంటాడు. ఎంత గొప్పగా మాట్లాడతాడు. సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన వారి చేత సున్నతి లేని వారబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులు నిరీక్షణ లేనటువంటి వారు లోకమందు దేవుడు లేని వారునై ఉండి దేవుడు లేనటువంటి ప్రజగా క్రీస్తు దూరస్తులై ఉంటుందని మీకు జ్ఞాపకం చేసుకుని అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఎంత గొప్ప. తర్వాత వర్షంలో అంటారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండు దేశమును. ఎంత గొప్పగా ఆయన మాట్లాడతారు. దేశమును అనగా వివిధ రూపమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయబడ చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకం చేసి తన శరీరమందు అడ్డుగోడను పడవేసి మన ఉభయములను ఏకం చేసి ఈ చక్కటి మార్గాన్ని ప్రభు మన కొరకు ప్రతిష్ఠించినాడు. ఎంత గొప్పగా ఆయన మాట్లాడతారంటే మన సిలువ అనగా తన సిలువ మరణం ద్వారా పాపములో నుండి మనకు విడుదల కలుగజేసి
శిలువ మరణం మరియు రక్త ప్రోక్షణ ద్వారా ఈ మధ్య అడ్డుగోడను కొట్టివేసి మన ఉభయులను ఏకం చేసి సమాధాన మార్గమును స్థాపించినట్టు ఈ లేఖన భాగం ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మునుపు పరదేశులు, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు, దేవుని సహవాసానికి దూరంగా ఉన్నటువంటి వారు. కానీ ఎప్పుడైతే ప్రభు మన కొరకు శిలువ మీద రక్తాన్ని కార్చినాడు, మన కొరకు శిలువ మీద తన ప్రాణాన్ని తారబోసినాడు, తద్వారా మన మధ్యలో ఉన్నటువంటి పాపపు అడ్డుగోడలు పూర్తిగా పడగొట్టి మనల్ని ఏకం చేసినట్టు ఒక నూతనమైనటువంటి మార్గాన్ని పరలోకానికి వెళ్ళడానికి మన కొరకు ఆయన ప్రతిష్ఠించినట్టు ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. నిజమే, దేవుని యొక్క మాటలు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ఉన్నతంగా ఆయన తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరియు పరదేశులు పరజనులుగా ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులుగాను దేవుని ఇంటివారుగాను ఆయన చేసినాడు అనేటువంటి ఈ సంగతి మన జ్ఞాపకం చేస్తాడు. మన ఉభయులను ఏకం చేసి మన మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడను పడవేసి మన జీవితాలకు ఒక నూతనమైనటువంటి మార్గాన్ని చూపించినటువంటి వాడు కనుక ఈ సమాధాన అధిపతి ప్రతిష్ఠించినటువంటి ఈ నూతనమైనటువంటి మార్గమే పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి మార్గం. ఈ నూతనమైనటువంటి మార్గమే పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి మార్గం. అందుకే మరి క్రీస్తు సమాధాన రాజు అనేటువంటి మాటను మన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి సమాధాన మార్గమును ఏర్పరిచిన రాజుగా ఉండి పరలోకమునకు భూలోకమునకును మధ్యవర్తిగా ఆయన ఉండి దేవుని యొక్క సమాధానాన్ని మన జీవితంలో పొందుకోవడానికి దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉండి ఆ సమాధాన బంధము చేత మనం అందరం కూడా ఐక్యపరచబడి దేవునితో ఎల్లప్పుడూ కూడా ఒక నూతన సహవాసం కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం. కనుక ఈ దినం ఈ మట్టల ఆదివారం నాడు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఈ 3 విషయాలు మన జీవితంలో మనం కలిగి ఉండాలని ప్రభు తన వాక్కు ద్వారా మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సమాధాన అధిపతి అనేటువంటి రాజు అలనాడు ప్రవక్తల ద్వారా ప్రవచింపబడ్డటువంటి రాజు అని, అంత మాత్రమే కాదు కానీ క్రీస్తే సమాధానము ప్రకటించినటువంటి రాజు అని, క్రీస్తే సమాధాన మార్గమును మన కొరకు లోకంలో ప్రతిష్ఠించినటువంటి రాజు అనేటువంటి సత్యాన్ని పరిపూర్ణంగా మనం తెలుసుకోగలిగినప్పుడు ఈ లోకంలో మన జీవితాలు దీవించబడతాయి. మరి సమాధాన రాజును, ఈ సమాధాన అధిపతిని మన జీవితంలో మనం పొంది ఉండాలంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలా, ఆయన ఇచ్చేటువంటి సమాధానాన్ని వెతికి వెంటాడాలా. అంత మాత్రమే కాదు కానీ ఆయన అనుగ్రహించేటువంటి సమాధానాన్ని మన జీవితంలో ఏది చూడనియాలా, ఆయన పరిపూర్ణమైనటువంటి కృతజ్ఞతను కలిగి ఈ లోకంలో మనం జీవించాలని దేవుడు తన వాక్కు ద్వారా మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే సంఘముగా ఈ దినం ఈ మట్టల ఆదివారం నాడు మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే మరి ప్రపంచమునకు సమాధానాన్ని ప్రకటించినటువంటి వాడు ప్రభు. ప్రపంచం అందంతటా కూడా శాంతి సమాధానాన్ని అనుగ్రహించినటువంటి వాడు ప్రభు. ఈ ప్రపంచానికి శాంతి మార్గమును ప్రతిష్ఠించినటువంటి వాడు ప్రభు. ఆ ప్రభుతో సహవాసం కలిగి ఈ లోకంలో మనం జీవిస్తే నిజంగా మన జీవితాలు ధన్యకరంగా ఈ లోకంలో దీవించబడతాయని ప్రభు తన మాటల ద్వారా మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మరి దినం మన జీవితంలో ఈ మట్టల ఆదివారం నాడు చాలా ప్రాముఖ్యంగా ఎంతో సంతోషంగా ఆనందంగా జయధ్వనులతో ఈ దేవాలయంలో మనం ఆరాధన చేస్తూ ఉంటాం. కానీ ఉన్నటువంటి పరిస్థితులను మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకొని కొంతసేపు అయినా దేవుని యొక్క నామాన్ని మన జీవితంలో స్మరించాలని, మనకున్నటువంటి ఈ వనరులను మనం సద్వినియోగం చేసుకొని, మనకున్నటువంటి కొద్ది సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క మహిమార్థమై వాడబడాలనేది ఈ దినం దేవుడు తన వాక్కు ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే సమాధాన అధిపతిగా ఈ లోకంలో జన్మించి సమాధాన వాక్కును మనకు ప్రకటించి తద్వారా ఆయన పునరుత్థానం ద్వారా సమాధాన మార్గమును పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి ప్రతిష్ఠించినాడు. కనుక మన జీవితాలు ఆయన సమాధానంతో నింపబడి ఆ సమాధాన రాజును సదాకాలం మన జీవితంలో కలిగి జీవించడానికి త్రియేక దేవుడు సదాకాలం మనకు తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్కును విన్నటువంటి మనము లేచి నిలబడి ఉంటుండగా మన విశ్వాసాన్ని దేవుని యొక్క వాక్కుతో బలపరుచుకుందాం.
24వ పూటలో ఉన్నటువంటి అపోస్తుల విశ్వాసాన్ని చెప్పుదాము. పరలోక భూలోకముల సృష్టికర్త సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యాకుమారి గర్భమున ధరింపబడి అనుకుంటారు. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యాలలో కొలుండి మూడవ దినమున చనిపోయిన వాళ్ళ నుండి తిరిగి లేచి పరలోకములకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. సజీవులకు మృతులకు తీర్పుకర్త నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘము, పరిశుద్ధుల సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుత్థానం, నిత్య జీవం నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి, ప్రార్థించుదాము. సకల ఆశీర్వాదాలకు కర్తమైనటువంటి మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా యేసు ప్రభు, మీ పాదాలకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నీ పరిశుద్ధ మందిర ఆవరణంలో మేము చేరి మీ నామాన్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి మీకు వందనాలు. ఈ సమయం కూడా లేక అనేక మంది మీ నామాన్ని ఆరాధించి ఉండకపోవచ్చు. మేమైతే మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి ఈ కొత్త సమయాన్ని మీ సన్నిధిలో గడపడానికి మళ్ళీ మీ కృపను చూపించినారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయం మా తండ్రి, యావత్తు దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలంలో మట్టల ఆదివారంగా జ్ఞాపకం చేసుకొని ఎంతో గంభీరంగా మీ నామాన్ని స్తుతించేటువంటి దినం. జయధ్వనులతో మా తండ్రి మీరు యెరూషలేమును ప్రవేశించినటువంటి ఆ ఉన్నతమైన స్థితిని జ్ఞాపకం చేసుకొని మీ నామాన్ని ఆరాధించేటువంటి దినం. పరిస్థితులు సరైన విధంగా మాకు సహకరించినటువంటి స్థితిలో ఇద్దరు ముగ్గురమే మీ పరిశుద్ధ మందిరంలో చేరి మీ నామాన్ని స్తుతించి ఉన్నాం. మీకు వందనాలు. మీరు మా మధ్యలో ఉన్నారని, మా స్తుతులపై మీరు ఆశీనుడమై ఉన్నామని మేము విశ్వసిస్తూ ఉంటున్నాం. అయా, నీ సన్నిధిలో చేయబడ్డటువంటి ఈ ప్రార్థన, ఈ మందిరంలో చేయబడ్డటువంటి ప్రార్థన మీద నా కను దృష్టి నేను నిలుపుతానని మీరు మాతో వాగ్దానం చేస్తారు. మా మీద, మా ప్రార్థనల మీద మీ దృష్టి నిలిపి ఇక్కడ మేము మాట్లాడినటువంటి మాటలు, ఇక్కడ చదవబడ్డటువంటి మీ వాక్కులు, ఇక్కడ ఇవ్వబడ్డటువంటి మీ సందేశం సంఘం అంతా కూడా చూసేటువంటి విధంగా, సంఘం అంతా కూడా ఈ ఆరాధనను వీక్షించేటువంటి విధంగా నీ కృపను కుమ్మరించమని ప్రార్థిస్తుంటున్నాను. వినుట వలన విశ్వాసం కలుగునని మీరు మాతో మాట్లాడారు. ఎవరెవరైతే ఈ దినం మా తండ్రి ఉన్నటువంటి ఈ యొక్క సదుపాయాన్ని వారు జ్ఞాపకం చేసుకొని ఫోన్ ద్వారా ఈ మాటలు వింటున్నారో, ఈ వాక్యము వింటున్నారో, ఈ యొక్క ప్రార్థనలు వారు చూస్తున్నారు, వారి జీవితంలో నీ విశ్వాసాన్ని బలపరచుకొని ప్రార్థిస్తున్నారు. ఏమాత్రం విశ్వాసంలో నుండి జారిపోకుండా, ఏమాత్రం మా తండ్రి వారి యొక్క జీవితాలు అయోమయంలో పడకుండా నీ వాక్కు చేత వారి జీవితాన్ని నీ విశ్వాసంలో బలపరచుమని, నీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రాముఖ్యంగా సిఎస్ఐ వెస్లీ చర్చ్ జగతిగిరి గుట్ట పరిశుద్ధ సంఘం అంతటి కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వలసిన జ్ఞాపకం చేసుకొని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మచేత తాకండి. నేనున్నాను అనేటువంటి మీ స్వరాన్ని వినిపించండి. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నానని మాతో వాగ్దానం చేసిన మా తండ్రి, అటు బిడ్డలందరికీ కూడా మీ ధైర్యాన్ని అనుగ్రహించి, మీ స్వరాన్ని వినిపించి, మీ విశ్వాసంలో బలపరచండి. ఎవరైనా కష్టకాలంలో ఉన్నట్టయితే, ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నట్టయితే, రోగములతో బాధపడుతున్నట్టయితే, వ్యాధులతో కొట్టుమిట్టాడుతున్నట్టయితే వారిని దర్శించండి. వారందరి కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అయ్యా, మా సంఘాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. కాపరి లేనటువంటి గొర్రెలుగా మా ఇండ్లకే మేము పరిమితమై మీతో గోదాడుచుంటుండగా మా మొరలు, మా విజ్ఞాపనలు విని ఆలకించి పరలోకము నుండి మీ జవాబు చేత మా జీవితాలు తృప్తిపరచండి.
యేసయ్య మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయం నిపుణులంగా నీ మందిరంలో చేరి నీ వైపు చూస్తూ మొరపెడుతూ ఉంటుండగా మా మొరలు ఆలకించండి. ప్రపంచంలో కలిగి ఉన్నటువంటి ప్రపంచానికి మా తండ్రి కలిగినటువంటి ఈ వ్యాధి అంతట్లో నుండి, ఈ కరోనా వైరస్ అంతట్లో నుండి, ఈ భయంకరమైనటువంటి విపత్తు అంతట్లో నుండి ఈ విడుదల విమోచన దాయిత్యమని ప్రార్థిస్తున్నాం. తిరిగి దేవాలయాలు తెరవబడి ఆరాధనలు జరిగబట్టు నీ రూపం దయచేయండి. సాతాను శక్తులన్నింటినీ లయపరచమని ప్రార్థిస్తున్నాం. నీ వెలుగును మా జీవితంలో ప్రకాశింపనీయండి. నీ వెలుగు చేత మా జీవితాన్ని ఈ లోకంలో ముందుకు నడిపించండి. యేసయ్య మీకు వందనాలు. సమాధాన రాజుగా మా మధ్యలోని కనిపించినారు. సమాధాన స్వార్థను నాకు ప్రకటించినారు. సమాధాన మార్గమును మా కొరకు ఈ లోకంలో ప్రతిష్ఠించినారు. మీకు వందనాలయ్యా. మీరు చేసిన త్యాగం మరవలేనిది కనుక మీ మరణం ద్వారా మా జీవితంలో పొందుకున్నటువంటి పరిశుద్ధతను కడవరకు మా జీవితంలో కాపాడుకొని ఈ లోకంలో నీకు సాక్షులుగా జీవించడానికి నీ కృప సదాకాలం అందరికి అనుగ్రహించమని మరి ఒక్కసారి మమ్మల్ని, మా సంఘాలను, అధ్యక్ష మండలాన్ని, గ్రామ సంఘాలను, పట్టణ సంఘాలను, జరుగుతున్నటువంటి పరిచర్యలను, సేవలు, కుటుంబ ప్రార్థనలు నీ కృపలో సమృద్ధిగా ఎత్తిపట్టమని ప్రార్థిస్తున్నాను. ఈ భయంకరమైనటువంటి స్థితిలో మేము ఉంటుండగా నీ ఆదరణ చేత మా జీవితాలను నీ విశ్వాసంలో దినదినం బలపరిచి మరి ఒక్కసారి మా అందరి ద్వారా మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, రాజ్యవంచముగాక, నెరవేర్చుకున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాహారము మాకు దయచేయి. మరలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించు. మా శోధనలకు తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యున సహవాసం, సకల ఆశీర్వాదాలు చేరవచ్చును మనకు, మన కుటుంబాలకు, పరిశుద్ధ సంఘం అంతటికి. అనానుకూల పరిస్థితుల్లో ఎక్కడెక్కడైతే ప్రభు పేరిట ఆరాధన జరుగుతుందో అన్నంతటా కూడా ఆయన కృప నిరంతరం తోడై నీడైనగాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాక్తము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ఆమేన్. నమస్కారం అందరికీ. ప్రైజ్ ది లార్డ్.